దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీజేపై బూటు విసిరబోయిన లాయర్ ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. 71 సంవత్సరాల వృద్ధ న్యాయవాది ఒకరు జస్టిస్ గవాయ్ బెంచ్ మీదకు బూటు విసిరబోవడంతో మధ్యలోనే అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది. మొన్నీ మధ్యే విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసనగా ఈ పనికి పాల్పడినట్లుగా సదరు లాయర్ వివరణ ఇచ్చాడు. జరిగిన ఘటనపై విచారించిన సుప్రీంకోర్టు నిందితుడిపై కేసుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కోర్టు హాల్లో సోమవారం దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఓ 7 పదుల వయసున్న వృద్ధ లాయర్ రాకేష్ కిషోర్ ఏకంగా చీఫ్ జస్టిస్ గవాయ్ పైకి బూట్ విసిరబోయాడు. అంతేకాదు సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేదే లేదంటూ నిందితుడు నినాదాలు కూడా చేశాడు. విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై తాను ఈ విధమైన నిరసన వ్యక్తం చేశాడు. ఆపై లాయర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి యత్నంపై జస్టిస్ గవాయ్ ఏమాత్రం చలించలేదు. ఈ అంశంపై విచారణలు కొనసాగించిన జడ్జీలు నిందితుడిపై కేసు పెట్టేందుకు నిరాకరించారు. ఓ 3 గంటల తర్వాత నిందితుడిని విడుదల చేశారు. కానీ బార్ కౌన్సిల్ సభ్యత్వం మాత్రం తాత్కాలికంగా రద్దు చేసి దేశంలో ఎక్కడా వాదించకుండా చర్యలు తీసుకున్నారు. రాకేష్ కిషోర్ అనే ఈ న్యాయవాది జస్టిస్ గవాయ్ బెంచ్ మీదకు బూట్ విసిరబోయాడు. అయితే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది విజయవంతంగా బూట్ బెంచ్ వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ అనూహ్య ఘటనతో విచారణకు కొద్దిసేపు అంతరాయం కలిగిన సీజే జస్టిస్ గవాయ్ ఏం మాత్రం చలించలేదు. ఇలాంటి వాటి వల్ల మన ఏకాగ్రత దెబ్బతినకూడదు, మేం చలించాం, ఇవి నన్ను ప్రభావితం చేయలేవు అని వ్యాఖ్యానించి విచారణను కొనసాగించారు. ఆ తర్వాత దాడికి యత్నించిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఆ విషయాన్ని విస్మరించాలని ఆయన సూచించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉదయం 11:35 జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లు ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాదులు అత్యవసర కేసులను ప్రస్తావిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ఢిల్లీలోని మయూర్ విహార్ కు చెందిన న్యాయవాది రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టు బార్లో సభ్యుడిగా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి విచారణ జరుపుతున్న 1వ నంబర్ కోర్టు హాల్ కు న్యాయవాద దుస్తుల్లో వచ్చారు. నేరుగా ఎడమ వైపు నుంచి ప్రధాన న్యాయమూర్తి వేదిక దగ్గరకు వచ్చారు. కిందకు వంగి తన బూట్ ని తీశారు. దాంతో పాటు కొన్ని కాగితాలను రోల్ లాగా చుట్టి గవాయ్ బెంచ్ దిశగా విసిరేశారు. ఆ సమయంలో ఇద్దరు జడ్జీలు కుడివైపు తిరిగి న్యాయవాదులతో మాట్లాడుతున్నారు. అతను బూటు విసురుతుండగానే భద్రతా సిబ్బంది స్పందించి అడ్డుకున్నారు. వెంటనే అతని బయటకు తీసుకువెళ్లారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేదే లేదంటూ వృద్ధ న్యాయవాది నినాదాలు చేశారు. బూటుతో పాటు రోల్ చేసిన కాగితాలు కూడా విసరడంతో ఏం విసిరాడో కూడా అక్కడున్న వాళ్లకు కాసేపటి వరకు అర్థం కాలేదు. పోలీసులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు. రాకేష్ కిషోర్ తెల్ల కాగితం మీద ప్రతి సనాతనవాదికి నా సందేశం, సనాతన ధర్మానికి అవమానం జరిగితే హిందుస్థాన్ సహించదు అని రాసుకున్నారు. మధ్యప్రదేశ్లోని కుజుర్రోహ్లోని జవారి ఆలయంలో మొఘలుల కాలంలో ధ్వంసం చేసిన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలన్న పిటిషన్పై ఇటీవల జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యల మీద సదరు న్యాయవాది ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అది వారసత్వ కట్టడం కావడంతో దానికి మార్పులు చేయడానికి అవకాశం లేదు. ఆ కేసు విచారణ సమయంలో పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే పట్టుబడడంతో మీరు పరమ భక్తులంటున్నారు కదా, మీరే విష్ణుమూర్తిని వేడుకోండి అని ఆగ్రహంతో జస్టిస్ గవాయ్ స్పందించారు. అది ప్రజాహిత వాద్యం కాదు, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నారు. మర్నాడు సీజే తన వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను సోషల్ మీడియా వక్రీకరించిందని, తాను అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపారు. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సంఘటనపై మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి తనపై దాడి యత్నం మీద మానవత్వంతో స్పందించారు. దీన్ని న్యాయ వ్యవస్థ బలహీనతగా భావించరాదు అని తెలిపారు. ఒక వ్యక్తి తుచ్చమైన ప్రచారం కోసం ఇలాంటి చర్యకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. తుషార్ మెహతా ప్రస్తుతం సీజేకి జెడ్+ భద్రత ఉంది. గవాయ్ పై దాడి యత్నాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ సంఘం ఖండించింది. ఆయనపై సుప్రీంకోర్టు సుమోటో చర్యలు తీసుకోవాలని కోరింది. ఇది న్యాయ వ్యవస్థపై చట్టబద్ధ పాలనపై జరిగిన దాడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అభివర్ణించారు. జస్టిస్ గవాయ్ పై దాడి యత్నాన్ని ఖండించడానికి ఏ మాటలు చాలవని కాంగ్రెస్ ముఖ్య నేత సోనియా గాంధీ అన్నారు. దేశ చరిత్రలో ఇది చీకటి రోజని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఘటనకు బీజేపీ బాధ్యత వహించాలని కేసీ వేణుగోపాల్ అన్నారు. మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ జస్టిస్ గవాయ్ కు ఫోన్ చేసి పరామర్శించారు. జస్టిస్ గవాయ్ పై దాడి దేశంలోని ప్రతి పౌరుడికి ఆగ్రహానికి గురి చేసిందన్నారు.